ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ సోము ఆలోచన. ఒక ఊరిలో దేవా, సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఒకే తరగతి చదువుతున్నారు. ఇల్లు కూడా పక్కపక్కనే ఉండటంతో బడికి కలిసే వెళ్లేవారు. ఇంటికి వచ్చాక ఇద్దరూ కలిసి ఒకే చోట చదువుకునేవారు. అయితే దేవా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. కాని సోముకు అరకొర మార్కులు వచ్చేవి. ఎన్ని రోజులు గడుస్తున్నా ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. దాంతో సోము ఒకరోజు దేవా దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మనం ఇద్దరం కలిసే చదువుతున్నాం, కలిసే ఉంటున్నాం. అయినా నాకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే దానికి కారణం నేను ఉపయోగించే పుస్తకాలు, పెన్నులే అయుంటాయి. ఇంటికి వెళ్ళి మా అమ్మను నీలాంటివి కొనిపెట్టమని అడుగుతాను అన్నాడు సోము. చెప్పినట్లుగానే ఓ మంచి పెన్ను కొనిపించుకున్నాడు. అయినా సోము పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలేదు. ఆ తర్వాత అచ్చం తనలాంటి రాత పుస్తకాలు కొంటూనే ఉన్నాడు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. ఇదంతా గమనించిన వాళ్ళ టీచర్ సోమును పిలిచి, చూడు సోము, మనం ఒక పని చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రత దానిమీదే పెట్టాలి. అప్పుడే అందులో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. అంతేకాని మన ప్రతిభ ఉపయోగించే వస్తువుల నాణ్యతలో ఉండదు అని వివరించారు. విషయం అర్థం చేసుకున్న సోము అప్పటినుంచి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు.